హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వెంకట్ 123. ముందుగా మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా అయితే మీ అందరి కోసం నేనైతే ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఏంటి పద్మ వ్లాగ్ అంటుంది? వ్లాగ్ గురించి చెప్పమ్మా చూద్దాం. ఏంటి ఎక్కడికో వచ్చినట్టుంది? ఇంకేముంది చెప్పడానికి, పొట్టలో ఆకలి ఫుల్లుగా ఉన్నప్పుడు మనకి ఏదో ఒక చిరుతిండి గుర్తొస్తుంది కదా. ఆ చిరుతిండిలో ఒక్కటి మనకిష్టమైంది పిజ్జా. ఆ పిజ్జా తినటానికి మేమైతే మా ఇంటి దగ్గరలో ఉన్న పిజ్జా షాప్కి అయితే వచ్చేసాం. మేమైతే పిజ్జా షాప్కి వచ్చిన తర్వాత అక్కడ పిజ్జా ఆర్డర్ అయితే ఇచ్చేసాం. కార్న్ పిజ్జా ఒకటి ఆర్డర్ ఇచ్చాం అనమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ బాగా జనాలు ఉన్నారు. అయితే మేము ఇంకా మన చేతిలో ఫోన్ ఉంది, ఖాళీగా ఉన్నాం. పిజ్జా వచ్చేలోపు మనం ఇంకేం చేస్తాం, మీకు తెలిసిందే కదా. టక 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 ఒక వీడియో తీసి అందులో పడేసా, మీకోసం దాచిపెట్టా, ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చా. ఇప్పుడు మనమైతే నలచెరువు ఫస్ట్ లైన్లో ఉన్న పిజ్జా ఎక్స్ప్రెస్కి అయితే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం రష్గా ఉన్నా కూడా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట ఏసీతో. అలాగే ఇక్కడ లైటింగ్స్తో, అలాగే అటు సైడు కపుల్స్ కూర్చోవడం కోసం ఒక టూ చైర్స్ వేశారు. ఒక ఫ్యామిలీ కూర్చోవడానికి కూడా ఉంది, అక్కడే కూర్చొని ఫుడ్ తీసుకోవచ్చు. రిమైనింగ్ ఎవరైనా తీసుకెళ్ళడం కోసం ఇటు సోఫా సెట్స్ వేసి మనం తీసుకొని వెళ్ళడం కోసం ఒక 5 మినిట్సే కాబట్టి ఇటు సెట్ చేశారనమాట. మాకైతే పిజ్జా వచ్చేసింది. మేమైతే పిజ్జా తినేసి మీకు ఎలా ఉందో చెప్తాము. మీరు కూడా కావాలంటే నల్లచెరువు ఫస్ట్ లైన్లో ఉన్న పిజ్జా ఎక్స్ప్రెస్కి అయితే వచ్చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా పిజ్జా. చూడండి ఎంత బాగుంది కదా. తింటే కూడా అలాగే సూపర్గా ఉందన్నమాట. ఫుడ్ తీసుకోవటం మంచిది కాదు, అయినా కూడా ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.